ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. మరి సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి అలాగే వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు లింగయ్య. ఏం చేస్తుంటారు సార్? నేను వ్యవసాయం. రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది, దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఈ రైతు బంధు అనేది రైతు రుణమాఫీ అనేది అందరికీ ఇస్తలే. నాకు కూడా 3 ఎకరాలు 20 గుంటలు ఉంది. 1,70,000 ఉంది కానీ ఆ మాఫీ రాలేదు. అది బ్యాంకు ప్రాబ్లం అని చెప్పారు. బ్యాంకులో డబుల్ ఎంట్రీ పడ్డాయి. దానికి అప్లికేషన్ ఇవ్వండి ఇచ్చాము కానీ ఆ అప్లికేషన్ ఇంతవరకు సాల్వ్ చేయలేదు, రీసాల్వ్ చేయలేదు. ఈ రైతు భరోసా అన్నారు కానీ రైతు భరోసా 2 ఎకరాలు 3 ఎకరాల వాళ్ళకి కూడా ఇంకా రాలేదు. నాకు 3 ఎకరాలు 20 గుంటలు ఉంది కానీ నాది ఈ విడుదల రేపు సోమవారం వరకు ఇస్తా అంటారు. కాకపోతే గతంలో కంటే ఇక్కడ బెటర్గానే ఉంది కానీ పాలన హామీలు అనేది పర్ఫెక్ట్గా అమలు చేస్తే బాగుంటుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన వాళ్ళు అనుకున్నట్టు అన్న విధంగా ఇచ్చారు క్లియర్గా. రుణమాఫీ కానీ రైతు బంధు కానీ సకాలంలో చేశారు. కానీ వీళ్ళు పెట్టిన పథకాలు అనేది అమలు విషయంలో పర్ఫెక్ట్గా కావట్లేదు. అవి ఉంటే ఇంకా బెటర్. రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది, దానిపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆరే మంచిగా చేసిండు సార్. అన్ని పథకాలు మంచిగా అమలు చేసిండు, అన్నీ ఇచ్చిండు. రేవంత్ రెడ్డి ఏమి ఇవ్వలేదు సార్. రేవంత్ రెడ్డి పథకాలు ఏమి అందట్లేవు సార్. రేవంత్ రెడ్డి వచ్చిన కానుంచి జనాభా చాలా నష్టపోతుంది సార్. ఏం గ్యాస్ లేవు సార్. 500 అకౌంట్లలో వేసుడేంది సార్? 500 తీసుకోవాలి గ్యాస్ కుంటకు. అకౌంట్లలో వేసుడు ఎందుకు సార్? మరి అకౌంట్లలో వేసుడు ఎందుకు? 500 అన్నప్పుడు 500 తీసుకోవాలి. పిల్లల స్కాలర్షిప్లైనా, ఎక్కడెక్కడ రోడ్లైనా, పిల్లలకు స్కూల్ అయినా, కరువు పండ్ల డబ్బులైనా, వచ్చినాక కరువు పండు డబ్బులు ఇట్లా పడలేదు సార్. పిల్లలకు గురుకుల స్కూళ్ళు అయినా, పిల్లలకు కాలేజీల గురుకుల కాలేజీలు, గురుకుల స్కూళ్ళు ఇట్లా ఫుడ్డు అవి అన్నీ కేసీఆర్ ఉండగానే మంచిగా జరిగినాయి సార్. ఈయన ఉండగా రేవంత్ రెడ్డి వచ్చినాక ఏమీ సౌకర్యాలు లేవు సార్. ఏమీ చేయలేదు. ఇంకా టైం ఉంది, చేస్తారంటారు. ఒక ధరణి అని పెట్టిండు కాంగ్రెస్ ధరణి పెట్టిన దగ్గర నుంచి ఆ ధరణి పెట్టినోడు ఎవడో అందరూ కొట్టుకోవటం, నరుక్కోవడం, చంపుకోవటం జరుగుతున్నాయి సార్. ఏం చేసిండు? ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది సంవత్సరమే అవుతుంది. సంవత్సరం వలన ఇప్పుడు ఆయన కూడా వచ్చినప్పుడు, ఇప్పుడు కేసీఆర్ వచ్చినప్పుడు వచ్చిన వెంటనే ఏది చేయలేదు కదా. ఇప్పుడు ఆయన వచ్చిండు కాబట్టి ఆయనకు కూడా అమలు కావాలి కదా, అన్ని పనులు చేస్తాడు. ఇప్పుడు వెనక ముందు ఇప్పుడు స్కూల్లో ఇప్పుడు పిల్లలకు మంచి తిండి పెడుతుండు. పురుగులు పడ్డ తిండి పెట్టిండు ఆయన. అసలు ఎన్ని ఎంక్వైరీ చేసినా పురుగులే వచ్చినాయి అట్లల్లా. ఇప్పుడు మంచి ఫుడ్ అన్నీ మంచిగా వారానికి 2 సార్లు తిండి పెడుతుండు. 2 సార్లు, ఒకసారి 2 నెలల వారం మటన్ చికెన్ పెడుతుండు. పిల్లలకు గుడ్లు పెడుతుండు. అన్ని మంచిగా తిండి అంతా ఇప్పుడు మంచిగా ఉంది. పిల్లలు ఎవరైనా ఇప్పుడు మంచి తిండి పెడుతున్నారు అని చెప్తున్నారు. కేసీఆర్ ఇప్పుడు ఈయన కూడా చేస్తాడు అన్ని. అంటే వచ్చిన వెంటనే ఏ పనులు కావు, వెనక ముందు ఆయన కూడా చేస్తూనే ఉంటాడు. అది తెలియక ఇప్పుడు వచ్చారట ఎవరైనా. ఇప్పుడు కొత్తగా వచ్చిన వ్యక్తి ఎమ్మటే ఏది చేయాలన్నా చేయలేరు. ఆయన వెనక ముందు చేస్తూనే ఉంటాడు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఆయన చేసేది చేసిండలే కానీ ఆయన కూడా ఏం చేయలేదని కాదు. కానీ చాలా వరకు ఆయన భూములు ఇస్తానన్నాడు. ఇంటికి ఎంత మళ్ళీ 3 ఎకరాలు ఇస్తానన్నాడు. ఇచ్చిండా? ఇండ్లు కట్టిస్తాడు. కట్టించి ఆడ పెట్టిండు కానీ ఎవరికి ఇవ్వలే ఇండ్లు. ఏదో కొందరికి అలా ఊరికా ఎక్కడెక్కడో ఇచ్చిండు అంతే కానీ ఎవరికి ఎక్కువ ఇవ్వలేదు ఆయన కూడా. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? గొల్లపరెడ్డి వెంకటరెడ్డి, బేతోలు. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంత మంచిగా లేదు. రైతు బంధు కానీ రుణమాఫీ కానీ కంప్లీట్ కాలేదు. అన్న మాట మీద నిలబడతలేదు. ఏదున్నా రైతు బంధు అన్కంప్లీటెడ్. అసలు ఏకున్నా ఏం కాదు. కొంతమందికి కేజీ కొంతమందికి వేయటం వల్ల చాలా ప్రాబ్లం. రైతు రుణమాఫీ 2 లక్షల వరకు అన్నారు. కొంతమందికి పడ్డాయి, కొంతమందికి పడలేదు. అసలు లేకుంటే బాగుండేది. కొంతమందికి వేసిన వాళ్ళు సంతోషంగా ఉండరు, వేయని వాళ్ళేం బాధపడుతున్నారు. అందువల్ల అట్లా చేయకూడదు. గవర్నమెంట్ ఏదున్నా చేస్తే కంప్లీట్ చేసేటట్టయితేనే చేతనైతేనే చెయ్యాలి, లేకపోతే ఊకోవాలి. రైతు రుణమాఫీ కూడా మనిషికి ఒక 50,000 40,000 వేసి కటాఫ్ చేస్తే బాగుండేది. లేదు రైతు బంధు కూడా ఒక 4 ఎకరాలకు 5 ఎకరాలకు పెట్టి కటాఫ్ చేసి అట్లా ఇచ్చినా బాగుండేది. కానీ ఏది కంప్లీట్ చేయకుండా ఏది లేకుండా చేయటం వల్ల చాలా అసంతృప్తిగా ఉన్నారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన ఉన్నంత వరకు కరెక్ట్గా చేసింది.
చెర్లు బాగు చేసిండు, గుళ్ళు అది బళ్ళు కట్టించిండు. తర్వాత రైతు యొక్క ఇది కూడా మంచిగా వేసిండు. లేబర్కి కూడా డబల్ బెడ్రూములు కట్టించిండు. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గత ప్రభుత్వం కంటే మెరుగ్గానే అనిపిస్తుంది సార్ మాకైతే. ఇప్పుడు ఉచిత బస్సులు కానీ, సిలిండర్లు కానీ, కొత్త రేషన్ కార్డుల అమల్లో కానీ, ఇందిరమ్మ ఇళ్లలో జాప్యం లేకుండా తొందరగా అమలు చేస్తున్నారు. ఇచ్చిన హామీల కొరకైతే కాంగ్రెస్ ప్రభుత్వం గట్టినే పనిచేస్తుందని మేము అభిప్రాయపడుతున్నాం సార్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ పాలన 10 సంవత్సరాలు సాగిచ్చారు సార్. ఒక్క రేషన్ కార్డు అని లేదని మా అందరికీ తెలుసు. ప్రభుత్వం వైఫల్యం చెందిందని మా అందరికీ తెలుసు. నమస్తే సార్. మంచిగా పనిచేస్తుంది రేవంత్ రెడ్డి. కొద్దిగా గ్యాస్ బస్సులు కూడా పెరిగే సంతోషమే. కొద్దిగా కరెంటుకు టాప్ మారవలేదు కానీ ఈ బస్సులకే కొద్దిగా ఫ్రీగా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? దాన్ని ఉన్నోళ్ళని బాగా చేసిండు, లేని వాళ్ళని అయితే ఏం బాగా చేయలేదు. ఉన్నోళ్ళని బాగా చేసిండు. మాకు బీద వాళ్ళకైతే ఏం లేదు.